చరిత్రలో ఏ జెనోసైడ్ కూడా రాత్రికి రాత్రి జరగలేదు. అది సోషల్ మీడియాలో చిన్న చిన్న జోకులు, మీమ్స్ తోనే మొదలవుతుంది. ఒక జాతిని సైలెంట్ గా అంతం చేయడానికి పక్కాగా 10 దశలు ఉంటాయని మీకు తెలుసా? మన దేశంలో బ్రాహ్మణులు ఇప్పటికే అత్యంత ప్రమాదకరమైన 7వ దశకు చేరుకున్నారు. సాక్షాత్తు సుప్రీం కోర్టులో ఒక సామాన్యుడు బయటపెట్టిన భయంకరమైన నిజం ఇది. మన కళ్ళ ముందే బ్రాహ్మణులపై జరుగుతున్న ఈ సైలెంట్ వార్ వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటి? మార్చి 20, 2026 మహాలింగం బాలాజీ అనే వ్యక్తి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఆయన అడిగింది ఆస్తులు కాదు, అధికారాలు కాదు, బ్రాహ్మఫోబియాను అధికారికంగా గుర్తించండి అని ఒక పిటిషన్ వేశారు. బ్రాహ్మణులను టార్గెట్ చేస్తూ ఒక పద్ధతి ప్రకారం కావాలనే ద్వేషాన్ని వ్యాపింపజేయడం, వాళ్లపై నిందలు వేయడం, దాడులు చేయడమే ఆయన బ్రాహ్మఫోబియాగా నిర్వచించారు. ఆయన వాదనలు మన భారత రాజ్యాంగం నుండే పుట్టాయి. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే. ఆర్టికల్ 15 ప్రకారం మతం, కులం, జాతి పేరుతో వివక్ష చూపకూడదు. కానీ బ్రాహ్మణులపై ద్వేషాన్ని వెళ్లగక్కే వారిపై ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే చర్యలు తీసుకోవట్లేదని, ఇది ఈ ఆర్టికల్స్ ను ఉల్లంఘించడమేనని ఆయన వాదించారు. ఇతర వర్గాలపై దాడి చేస్తే వెంటనే స్పందించే చట్టం బ్రాహ్మణుల విషయంలో మాత్రం ఫ్రీ పాస్ ఇస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి గర్వంగా సురక్షితంగా జీవించే హక్కు ఉంది. కానీ బ్రాహ్మణులను నిరంతరం మనుషుల్లా కాకుండా నీచంగా చిత్రీకరిస్తూ వాళ్లను అంతం చేయాలని బహిరంగంగా పిలుపునిస్తున్నా ప్రభుత్వం వాళ్లను కాపాడటంలో విఫలమవుతోందని, తన ప్రాథమిక రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తోందని బాలాజీ కోర్టుకు తెలిపారు. తన వాదనకు బలం చేకూర్చడానికి బాలాజీ ఒక భయంకరమైన నిజాన్ని కోర్టు ముందు పెట్టారు. అదే డాక్టర్ గ్రెగ్ స్టాంటన్ రూపొందించిన జెనోసైడ్ యొక్క 10 దశల సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక జాతిని నాశనం చేయడానికి ఈ 10 దశలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. 1 క్లాసిఫికేషన్, మనం వాళ్ళు అని విభజించడం. 2 సింబలైజేషన్, ఒక వర్గం యొక్క గుర్తులను, చిహ్నాలను వేరు చేసి చూపడం. 3 డిస్క్రిమినేషన్, వాళ్ళ హక్కులను కాలరాయడం. 4 డీహ్యూమనైజేషన్, వాళ్ళు మనుషులు కాదు జంతువులు, కీటకాలు అని ప్రచారం చేయడం. 5 ఆర్గనైజేషన్, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి గ్రూపులు ఏర్పాటు చేయడం. 6 పోలరైజేషన్, 2 వర్గాల మధ్య దూరాన్ని పెంచడం. 7 ప్రిపరేషన్, దాడుల కోసం ప్రణాళికలు రచించడం. 8 పర్సెక్యూషన్, దాడులు మొదలు పెట్టడం. 9 ఎక్స్టర్మినేషన్, సామూహిక హత్యాకాండ. 10 డినైల్, మేమేమీ చేయలేదని చెప్పడం. బాలాజీ కోర్టుకు చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే భారతదేశంలో బ్రాహ్మణులు ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన 6వ మరియు 7వ దశల మధ్యలో ఉన్నారు. అంటే వారిపై దాడులకు రంగం సిద్ధమైంది. ఇది భవిష్యత్తులో జరగబోయేది కాదు. నిజానికి స్వతంత్ర భారతదేశంలో 8వ, 9వ, 10వ దశలు కూడా గతంలో జరిగాయని బాలాజీ చారిత్రక సాక్ష్యాలను బయటపెట్టారు. 1948లో మహాత్మా గాంధీ హత్య తరువాత నథూరామ్ గోడ్సేను ఒక సాగుగా చూపి మహారాష్ట్రలో వేలాది మంది బ్రాహ్మణులపై జరిగిన హత్యాకాండ, వారి ఆస్తుల దహనం మరియు 1990లో కాశ్మీరీ పండిట్లపై జరిగిన జాతి నిర్మూలన దీనికి ప్రత్యక్ష ఉదాహరణలని ఆయన గుర్తు చేశారు. ఇంతటి భయంకరమైన నిజాలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసింది? కఠిన చట్టాలు తెచ్చిందా? లేదు. జస్టిస్ నాగరత్న ద్వేషపూరిత ప్రసంగాలను ఆపడం అనేది విద్య, మేధో వికాసం, సహనం, ఓపిక మీద ఆధారపడి ఉంటుంది. అందరిలో సోదర భావం పెరిగితే ద్వేషం దానంతటా అదే పోతుంది అంటూ ఒక తాత్వికమైన ఉపన్యాసం ఇచ్చారు. ఒక నిర్దిష్ట వర్గం వచ్చి మమ్మల్ని కాపాడండి అని ఎందుకు అడగాలి? అసలు ఎవరు ద్వేషాన్ని వ్యాప్తి చేయకూడదని మనం చెప్పాలి అని ప్రశ్నించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు చట్టపరమైన రక్షణ కోసం ఎదురు చూడకండి, సమాజం మారే వరకు ఓపికగా ఉండండి అని చెప్పడమే ఇది. కానీ అదే సుప్రీంకోర్టులో ప్రతిరోజు ఇతర వర్గాలకు మరియు మతపరమైన మైనారిటీలకు సంబంధించిన కేసులను విచారిస్తారు. వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు. కానీ ఒక బ్రాహ్మణుడు తన సమాజం కోసం నిలబడినప్పుడు ఒక్కసారిగా నియమాలు మారిపోయాయి. ఆయన బాధను ఒక నిర్దిష్ట సమాజపు బాధగా చూడకుండా దాన్ని అదృశ్యం చేశారు. చివరికి ఆయన పిటిషన్ ను ఉపసంహరించుకునేలా చేశారు. ది కల్చరల్ వార్. కోర్టు సంగతి పక్కన పెడితే బయట సోషల్ మీడియాలో ఈ బ్రాహ్మఫోబియా ఎలా పనిచేస్తుందో చూస్తే మీరు షాక్ అవుతారు. ముఖ్యంగా ద్రావిడ రాజకీయాల్లో దీని మూలాలు బలంగా కనిపిస్తాయి. బ్రాహ్మణులను కించపరచడానికి, అవమానించడానికి చిత్రాలను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ఉదాహరణకు ఫ్రంట్ లైన్ అనే ఒక ప్రముఖ మ్యాగజైన్ యూజీసీ నిబంధనలపై ఒక కథనాన్ని ప్రచురిస్తూ దాని కవర్ పేజీపై ఒక బ్రాహ్మణుడి వికారమైన
కార్టూన్ ను ముద్రించింది. ఇది ద్రావిడ ప్రచారంలో ఉన్న పార్పన ఓలం అనే వ్యంగ్య ప్రయోగాన్ని ఉద్దేశపూర్వకంగా వాడటమే. బ్రాహ్మణులు చెప్పే ఏ వాదననైనా లేదా వాళ్ళ బాధనైనా ఒక చిన్న పిల్లవాడి ఏడుపులా కొట్టి పారేయడానికి ఈ పదాన్ని వాడతారు. జంతువులతో పోల్చడం. సోషల్ మీడియాలో అయితే ఈ విద్వేషం అదుపు లేకుండా పోయింది. ఒక పంది బొమ్మకు వైష్ణవ నామాలు జంధ్యం వేసి ఈ పోలిక యాదృచ్ఛికం కాదు అని మీమ్స్ సృష్టిస్తున్నారు. ఇది ఒక వర్గాన్ని జంతువులుగా చూపి వారిని అమానవీయంగా మార్చడమే. పేదరికాన్ని చెరిపేయడం. భూమిపై లేని రెండు విషయాలు, ఒకటి యూనికార్న్, రెండు పేద బ్రాహ్మణుడు అంటూ లావుగా ఉన్న బ్రాహ్మణుడి బొమ్మతో మీమ్స్ చేసి వాళ్ళ పేదరికాన్ని జగతాళి చేస్తున్నారు. పవిత్ర చిహ్నాలను ఆయుధాలుగా మార్చడం. ఒక కార్టూన్ లో బ్రాహ్మణుడి పిలకను ఒక విషపూరితమైన పాముగా చిత్రీకరించారు. ఈ ప్రచార చిత్రాలకు ఒకప్పుడు యూదులకు వ్యతిరేకంగా నాజీలు వాడిన ప్రచార చిత్రాలకు పెద్ద తేడా లేకపోవడం భయం పుట్టించే విషయం. ఈ ద్వేషం కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. జేఎన్యు వంటి విశ్వవిద్యాలయాల గోడలపై బ్రాహ్మణం బనియాస్ మీకోసం వస్తున్నాం అంటూ రక్తపు రంగులో బెదిరింపు రాతలు రాసే వరకు వచ్చింది. చివరిగా బాలాజీ తన పిటిషన్ లో చెప్పిన అత్యంత కీలకమైన మాట ఇదే: ఈ బ్రాహ్మఫోబియా కేవలం ఒక సామాజిక సమస్య కాదు, ఇది దేశ భద్రతకు పెను ముప్పు. మన దేశంలోని కులాల మధ్య ఉన్న ఈ గొడవలను పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలు తమకు ఆయుధంగా మలుచుకుంటున్నాయి. ఇదే హైబ్రిడ్ వార్ఫేర్. #బ్రాహ్మిన్స్ ది క్యాన్సర్ ఆఫ్ ఇండియా లాంటి ట్యాగ్స్ పాకిస్తాన్ నుండే ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. ఫేక్ అకౌంట్లు, ఏఐ, డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా మనలో మనకే కులచిచ్చు పెట్టి దేశాన్ని లోపల నుండి ముక్కలు చేయాలన్నదే వాళ్ళ ప్లాన్. ఒక వర్గంపై జరుగుతున్న ఈ ద్వేషాన్ని మనం చూస్తూ మౌనంగా ఉంటే ఆ మంటలు రేపు మనందరినీ కాల్ చేస్తాయి. ఈ దేశ భద్రతను, సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటో నిజాయితీగా ఆలోచించి కామెంట్స్ లో పంచుకోండి. ఈ చీకటి నిజాలు ప్రతి భారతీయుడికి తెలియాలి. కాబట్టి వీడియోను తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.